హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ఈ మెంటల్ అబిలిటీస్లో మనం పర్సంటేజ్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో ఏరియా గురించి తెలుసుకున్నాం. ఇందులో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసాం. ఫస్ట్ టైప్ ఏంటిది? A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు C. అంటే డైమెన్షన్స్ ఇచ్చేసి ఏరియా కనుక్కోవడం. D1 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు ఏరియా. లేదు అంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ప్రైస్ ఇంటూ సేల్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ. ఇది మన ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి దీనిపైన బేస్ అయి ఉంటుంది. అంటే A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు C పైనే బేస్ అయి ఉంటుంది. కాకపోతే ఈ C అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఈ C అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు A అండ్ B ఏమవుతాయి? A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిది? A, B, C. ఏ వాల్యూ సి వాల్యూ ఇచ్చేసి బి కనుక్కోమంటాడు, లేదంటే ఏ బి ఇచ్చేసి సి కనుక్కోమంటాడు, లేదంటే బి సి ఇచ్చేసి ఏ కనుక్కోమంటాడు. సో ఇవి మనం చూసిన టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పైనే బేస్ అయ్యి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ హాఫ్డ్ వైల్ ఇట్స్ బ్రెత్ ఈజ్ ట్రిపుల్డ్. వాట్ ఈజ్ ఎ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా? ఒక రెక్టాంగిల్లో లెంత్ని హాఫ్ చేశారు, బ్రెత్ని ట్రిపుల్ చేశారు, 3 times ఇంక్రీజ్ చేశారు. అయితే ఏరియాలో పర్సంటేజ్ చేంజ్ మనని కనుక్కోమన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 20% ఇంక్రీజ్, 50% ఇంక్రీజ్, 50% డిక్రీజ్, 75% డిక్రీజ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం లెంత్ని 2 అని అనుకుంటే లెంత్ని హాఫ్ చేశాడు. 2లో హాఫ్ ఎంత? 1. నెక్స్ట్ బ్రెత్ని 1 అని అనుకుంటే ఈ బ్రెత్ని ఏం చేశారు? ట్రిపుల్డ్, అంటే 3 times ఇంక్రీజ్ చేశారు. అంటే 1ని 3 times చేస్తే ఏమవుతుంది? 3. అంటే ఈ లెంత్ ఫస్ట్ ఎంత ఉండే? 2 ఉండే, దీన్ని హాఫ్ చేశాక 1 అయ్యింది. బ్రెత్ 1 ఉండే, ట్రిపుల్ చేశాక 3 అయ్యింది. ఇప్పుడు ఏరియా ఏమవుతుంది? స్టార్టింగ్లో 2 ఇంటూ 1 ఈజ్ 2. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. నెక్స్ట్ ఈ లెంత్ని హాఫ్ చేశాక బ్రెత్ని ట్రిపుల్ చేసిన తర్వాత ఏరియా ఏమవుతుంది? 1 ఇంటూ 3 దట్ ఈజ్ 3. ఇనిషియల్ వాల్యూ ఉంది, ఫైనల్ వాల్యూ ఉంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. 1 బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100, అంటే 2 1s 2 50s, 50% పాజిటివ్ ఉంది, అంటే 50% ఇంక్రీజ్ అని అర్థం. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి an error 2% in excess is made with measuring the side of a square. The percentage error in the calculated area of a square is అని అన్నాడు. ఈ క్వశ్చన్కి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక స్క్వేర్ యొక్క సైడ్ని మెజర్ చేసేటప్పుడు తప్పుగా మెజర్ చేశారంట. ఎంత? 2%, అంటే యాక్చువల్ కన్నా 2% ఎక్కువ మెజర్ చేశారంట. అయితే ఇలా సైడ్ని 2% ఎక్కువ మెజర్ చేసినప్పుడు ఏదైతే ఏరియా మనం క్యాల్కులేట్ చేస్తామో ఆ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ అనే కొత్త వర్డ్ వాడంగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ 2% ఎక్కువ మెజర్ చేశారు, అంటే ఏరియాలో కూడా ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది కదా. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ అంటే మీనింగ్ ఏంటి? పర్సంటేజ్ చేంజ్ ఎంతనో మనని కనుక్కోమన్నాడు. సో 2% ఇంక్రీజ్ అయింది అంటే ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఎర్రర్, అంటే
ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్. అంటే ఈ సైడ్లో 2% ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 2% ఇంక్రీజ్ అయినట్టే. 2%, 2%. ఇది ఎక్స్, ఇది వై. మన ఫార్ములాలో అప్లై చేయడమే. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఎక్స్ ఎంత? 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 బై 100. 2 ప్లస్ 2 ఎంత? 4 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత? 4 బై 100. 4 బై 100 అంటే మీనింగ్ ఏంటి? 0.04 అని అర్థం. ముందేముంది? 4 ప్లస్ దట్ ఈక్వల్ టు 4.04% ఇంక్రీజ్. సో ఆప్షన్ డి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 10%. సో వాట్ పర్సంటేజ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ వాల్యూమ్? ఇప్పటి వరకు కూడా మనం ఏరియా పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇప్పుడు ఏరియా అనేది అసలు దేనికి కనుక్కుంటాం మనం? 2D ఫిగర్స్కి, అంటే 2 డైమెన్షన్స్ ఉన్న ఫిగర్స్కి కనుక్కుంటాం. మేబీ స్క్వేర్ అయి ఉండొచ్చు, రెక్టాంగిల్ అయి ఉండొచ్చు, సర్కిల్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటికీ కూడా ఏంటిది? 2 డైమెన్షన్స్ ఉన్నాయి. అంటే D1 ఇంటూ D2. ఇప్పుడు స్క్వేర్లో కనుక చూసినట్లయితే స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. అంటే ఏ ఇంటూ ఏ. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. అంటే 2 డైమెన్షన్స్ని మల్టిప్లై చేస్తున్నాం. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్ ఇంటూ ఆర్. అంటే ఈ ఏరియా అనే దాంట్లో 2 డైమెన్షన్స్ని మల్టిప్లై చేస్తాం. ఈ ఏరియాకి ఫార్ములా ఏంటి? మనం ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇక్కడ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫార్ములా అప్లై అవుతుంది. మరి వాల్యూమ్లో ఏంటి? 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు క్యూబ్ కనుక కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఇది ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ. క్యూబ్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో హైట్, బ్రెత్ అండ్ లెంత్ అంటే 3 డైమెన్షన్స్ ఉంటాయి. మరి ఇక్కడ 3 డైమెన్షన్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చా? చేయొచ్చు. ఎలానో ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ క్యూబ్లో సైడ్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 10% ఇంక్రీజ్ అయింది. అంటే 10 10 10 అని అర్థం. క్యూబ్లో అన్ని సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు స్క్వేర్లో ఇంక్రీజ్ అయిందంటే మనం ఏం చేస్తాం? 2 టైమ్స్ తీసుకుంటాం. ఇక్కడ క్యూబ్లో ఏంటి? 3 టైమ్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేయండి? ఈ 2 కన్సిడర్ చేయండి. అంటే ఇది ఎక్స్, ఇది వై. 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100. 0 0 and 0 0 gets cancel. 10 ప్లస్ 10 ఎంత? 20 ప్లస్ ఇక్కడ 1 మిగిలింది. సో 21%. 21%, 10%. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి సాల్వ్ చేయండి. 21 ప్లస్ 10 ప్లస్ 21 ఇంటూ 10 బై 100. 0 and 0 gets cancel. 21 ప్లస్ 10 ఎంత? 31 ప్లస్ 21 బై 10 అంటే మీనింగ్ ఏంటి? 2.1. 31 ప్లస్ 2.1 ఎంత? 33.1% ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి
33.1% ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. అంటే ఒక క్యూబ్లో సైడ్ అనేది 10% ఇంక్రీజ్ అయినప్పుడు దాని వాల్యూమ్లో ఎంత పర్సెంటేజ్ చేంజ్ వస్తుంది? 33.1% అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 10%, బ్రెత్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% and height is decreased by 30%. Then find the percentage effect on its volume. ఒక క్యూబాయిడ్లో లెంత్ అనేది 10% ఇంక్రీజ్ చేశారు. ఈ బ్రెత్ అనేది 20% ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ హైట్ అనేది 30% డిక్రీజ్ చేశారు. అయితే దీని వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూమ్లో పర్సంటేజ్ చేంజ్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఇప్పుడు 10% ఇంక్రీజ్, నెక్స్ట్ 20% ఇంక్రీజ్, హైట్లో 30% డిక్రీజ్. దీన్ని ఎక్స్ దీన్ని వైగా కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఈ రెండు కన్సిడర్ చేసుకోవాలి. అంటే 10 + 20 రెండు కూడా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి పాజిటివ్ సైన్ ఉంటుంది. ప్లస్ 10 × 20/100 ఏమవుతుంది? 10 + 20 30 ప్లస్ 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 1 × 2 2 అంటే 32% అండ్ 30%. ఇప్పుడు ఈ రెండిటికి మనం కనుక్కోవాలి. 32% ఇంక్రీజ్, 30% డిక్రీజ్. అంటే దీనికి నెగిటివ్ సైన్ ఉంటుంది. ఎక్స్ ఏంటి? 32 మైనస్ ఇది డిక్రీజ్ కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ ఉంటుంది. 30 ప్లస్ 32 ఇంటూ -30/100. 32 - 30 ఎంత? 2 ప్లస్ 0 and 0 gets cancelled. 32 into -3 ఎంత? -96. -96/10 ఎంత? -9.6. సో 2 ప్లస్ -9.6 అంటే ఏమవుతుంది? 9.6లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసి ఎంత? -7.6. అంటే 7.6% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. ఇదే ప్రాబ్లమ్ని మనం రేషియో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. అదేలానో ఇప్పుడు చూద్దాం. సో లెంత్, బ్రెత్ అండ్ హైట్. ఫస్ట్ ఈ లెంత్లో 10% ఇంక్రీజ్ చేశారు. 10% అంటే మీనింగ్ ఏంటి? 10/100 అని అర్థం. అంటే 1/10. ఒరిజినల్ వాల్యూ ఏంటి? 10. కానీ 10% ఇంక్రీజ్ చేశారు. అంటే 10 + 1 చేయాలి. అప్పుడు లెంత్ ఏమవుతుంది? 11. నెక్స్ట్ బ్రెత్ అనేది 20% ఇంక్రీజ్ చేశారు. 20% అంటే మీనింగ్ ఏంటి? 20/100 అని అర్థం. అంటే 1/5 అని అర్థం. ఒరిజినల్ వాల్యూ ఎంత? 5. నెక్స్ట్ 20% ఇంక్రీజ్ చేశారు. అంటే 5 + 1 6 అవుతుంది. నెక్స్ట్ హైట్ అనేది 30% డిక్రీజ్ చేశారు. 30%కి మీనింగ్ ఏంటి? 30/100. 3/10. ఒరిజినల్ వాల్యూ ఎంత? 10. కానీ 30% డిక్రీజ్ చేశారు. అంటే -3. 10 - 3 ఎంత? 7. ఇప్పుడు యాక్చువల్గా ఈ వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఫార్ములా ఏంటి క్యూబాయిడ్కి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. 10 × 5 50 × 10 500.
అంటే లెంత్లో 10%, బ్రెత్లో 20% ఇంక్రీజ్ అండ్ హైట్లో 30% డిక్రీజ్ చేయకముందు వాల్యూమ్ ఎంత? 500. ఇవన్నీ చేంజెస్ చేసిన తర్వాత లెంత్ 11 ఇంటూ 6 ఎంత? 66. 66 ఇంటూ 7 ఎంత? 2, 4, 42, 46. 66 ఇంటూ 7 అంటే 462. ఇనిషియల్ వాల్యూ ఉంది, ఫైనల్ వాల్యూ ఉంది. ఫార్ములాలో అప్లై చేసేయడం. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 38 మైనస్ 462 మైనస్ 500 దట్ ఈస్ 38. సో 38 by 500 into 100. 0, 0, 0, 0 gets cancelled. 38 divided by 5. 5 sevens 35. 3 మిగిలిన 0.0. 5 6 30. అంటే 7.6%. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది అంటే డిక్రీజ్ అయ్యింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద హైట్ ఆఫ్ అ సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% అండ్ రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. ఫైండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ది వాల్యూమ్. ఇప్పుడు సిలిండర్ యొక్క వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే సిలిండర్ వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఈ సిలిండర్కి ఏదైతే బేస్ ఉంటుందో ఆ బేస్ యొక్క ఏరియా ఇంటూ హైట్. సిలిండర్కి బేస్ ఏముంటుంది? సర్కిల్. సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? πr² ఇంటూ హైట్. సో ఈ సిలిండర్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. ఇప్పుడు ఈ రేడియస్ని 10% డిక్రీజ్ చేశాడు, ఈ హైట్ని 15% ఇంక్రీజ్ చేశాడు. అయితే ఈ వాల్యూమ్ పైన ఎంత చేంజ్ వస్తుందో కనుక్కోమన్నాడు. మనకి 2 మెథడ్స్ తెలుసు. ఇప్పుడు RRH 3 డైమెన్షన్స్. r² అంటే r ఇంటూ r అండ్ h. సో రేడియస్ పైన 10% డిక్రీజ్ చేశాడు, హైట్ 15% ఇంక్రీజ్ చేశాడు. ఫస్ట్ ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుంటే డిక్రీజ్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది. x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100. -10 ఎంత? -20 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 0, 0, 0, 0 గెట్స్ క్యాన్సల్. ప్లస్ 1. -20 ప్లస్ 1 ఎంత? -19. -19%. మైనస్ అంటే మీనింగ్ ఏంటి? డిక్రీజ్ అని అర్థం. నెక్స్ట్ 15%. 15% ఇంక్రీజ్ అయ్యింది. సో -19 ప్లస్ 15 ప్లస్ -19 ఇంటూ 15 బై 100. x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100. ఇక్కడ 19కి డిక్రీజ్ ఉంది కాబట్టి అంటే 19% డిక్రీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకున్నాం. -19 ప్లస్ 15 ఎంత? -4 ప్లస్ 19 ఇంటూ 15 ఎంత? 5 9s 45. 5 1s 5. 9. 1 into 9 1. -285 by 100. 285 by 100 అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ మైనస్ 2.85 అని అర్థం. కింద 2 zeros ఉన్నాయి అంటే పాయింట్ అనేది 2 digitsకి ముందు వస్తుంది. సో -4 ప్లస్
-2.85 అంటే మీనింగ్ ఏంటి? -6.85 అంటే 6.85% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. ఇదే సమ్ని మన రేషియోస్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. సో R, R and H. R, R and H. ఫస్ట్ 10% డిక్రీజ్ అయ్యింది అంటే 10% అంటే మీనింగ్ ఎంత? 10/100 అంటే 1/10 అని అర్థం. అంటే స్టార్టింగ్లో రేడియస్ ఎంత ఉండే? 10 ఉండే. 10% డిక్రీజ్ చేశారు అంటే -1 చేయాలి. 10 - 1 ఎంత? 9. నెక్స్ట్ హైట్ అనేది 15% అన్నాడు. అంటే 15%కి మీనింగ్ ఏంటి? 15/100 అని మీనింగ్. సో 5 3s 15, 5 20s 100, 3/20. అంటే ఈ హైట్ అనేది స్టార్టింగ్లో ఒరిజినల్ వాల్యూ ఎంత? 20. 15% ఇంక్రీజ్ చేశారు కాబట్టి 20 + 3 చేయాలి. 20 + 3 ఎంత? 23. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మన వాల్యూమ్ వచ్చేస్తుంది. స్టార్టింగ్లో అంటే రేడియస్ అనేది 10% డిక్రీజ్ చేయకముందు, హైట్ అనేది 15% ఇంక్రీజ్ చేయకముందు వాల్యూమ్ ఎంత ఉండే? 20 × 10 × 10 2000. నెక్స్ట్ 9 × 9 81. 81 × 23. 3 1s 3, 3 8s 24. 2 1s 2, 2 8s 16. 3 6 8 1. 1 8 6 3. ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు. మన ఫార్ములా ఏంటి? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 2000 మైనస్ 1863. సో 7 3 and 1 137. 1863లో నుంచి 2000 తీసేసాం కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుంది? -137 అవుతుంది. సో 137 డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఎంత? 2000 ఇంటూ 100. 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 137 డివైడెడ్ బై 20. సో 137ని 20 తోటి డివైడ్ చేస్తే 20 6 120. 17 మిగిలింది. పాయింట్ పెడితే 0. 28 160. 10 రిమైండర్. పాయింట్ ఉంది కాబట్టి 0. 25 100. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 6.85%. ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది కాబట్టి 6.85% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ హైట్ ఈజ్ డిక్రీజ్డ్ సో దట్ వాల్యూమ్ విల్ బీ అన్చేంజ్డ్ ఆర్ సేమ్. ఈ క్వశ్చన్లో వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు అని అన్నాడు. అంటే A × B = C. C అనేది కాన్స్టెంట్. సో A and B ఏమవుతాయి? A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B. ఈ క్వశ్చన్లో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h. ఈ రేడియస్ అనేది 25% ఇంక్రీజ్ చేశాడు. 25% అంటే మీనింగ్ ఏంటి? 25/100 అని అర్థం. 25 1s 25, 25 4s 100, 1/4. అంటే ఈ రేడియస్ అనేది యాక్చువల్గా ఎంత ఉండే? 4. 25% ఇంక్రీజ్ చేశాడు అంటే 4 + 1. మన ఫార్ములా ఏంటి? πr² అంటే 4² 16. 4 + 1 అంటే 5.
5 స్క్వేర్ ఎంత 25. సో ఇప్పుడు హైట్ ఏమవుతుంది, దీనికి రెసిప్రోకల్. ఎందుకు, ఈ సి అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏ అండ్ బి ఇన్వర్స్గా ప్రపోర్షనల్. సో దీనికి రెసిప్రోకల్ ఏంటి 25 అండ్ 16. ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు, ఫార్ములాలో అప్లై చేయడమే. సో ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ ఎంత -9. సో 9 బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 25 ones 25, 25 fours 100, 9 into 4 36. 36% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a man spends 60% of his income. If his income is increased by 15% and expenditure is increased by 15%, find the percentage change on his savings. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, ఒక పర్సన్ తనకు వచ్చే ఇన్కంలో 60% ఖర్చు పెడతాడు. అయితే అతని ఇన్కమ్ అనేది 15% ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్తో పాటు అతని ఖర్చులు కూడా 15% ఇంక్రీజ్ అయింది. అయితే అతని సేవింగ్స్లో వచ్చే పర్సంటేజ్ చేంజ్ ఎంతో కనుక్కోమన్నాడు. ఇప్పుడు నా ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ గురించి మాట్లాడుకుంటే, నా ఇన్కమ్ 100 రూపీస్ అనుకుందాం. ఇందులో నుంచి నేను ఎంత ఖర్చు పెడతాను అంటే 60 రూపీస్ ఖర్చు పెడతాను. రిమైనింగ్ మొత్తం నా సేవింగ్స్లోకి వేసుకుంటాను. ఇప్పుడు 100 రూపీస్లో నుంచి 60 రూపీస్ ఖర్చు పెట్టానంటే నా సేవింగ్స్ ఏంటి 100 మైనస్ 60, దట్ ఈస్ 40 రూపీస్ నా సేవింగ్స్లోకి వెళ్తాయి. అయితే ఇప్పుడు నా ఇన్కమ్ అనేది 15% ఇంక్రీజ్ అయింది. 100కి 15% ఇంక్రీజ్ అయ్యింది అంటే 15 రూపీస్ ఎక్కువైంది, ఇంక్రీజ్ అయింది. 100 + 15 ఎంత 115. ఇన్కమ్తో పాటు నా ఖర్చులలో కూడా 15% ఇంక్రీజ్ అయ్యింది. 0 0 గెట్స్ క్యాన్సల్, 2 3s 6, 2 5s 10, 5 1s 5 3s అంటే 3 3s ఎంత 9. నా ఖర్చులలో 9 రూపీస్ పెరిగింది అంటే 60 + 9 ఎంత 69. రిమైనింగ్ నా సేవింగ్స్ అంటే 115 మైనస్ 69 ఎంత 15 మైనస్ 9 దట్ ఈస్ 6, 10 మైనస్ 6 దట్ ఈస్ 4. అంటే నా సేవింగ్స్ ఏమవుతాయి 46. సో నా ఇన్కము అండ్ నా ఖర్చులు పెరగకముందు నా సేవింగ్స్ వచ్చేసి 40. ఇన్కమ్ అండ్ ఖర్చులు ఎక్స్పెండిచర్ పెరిగిన తర్వాత నా సేవింగ్స్ వచ్చేసి 46. సో ఇప్పుడు నాకు ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు. నా సేవింగ్స్లో వచ్చే పర్సంటేజ్ కనుక్కోవచ్చు. 46 మైనస్ 40 అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ 6. సో ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 0 0 gets cancelled, 2 2s 2 5s, 2 1s 2 3s, 3 into 5 ఎంత 15. అంటే నా సేవింగ్స్ అనేది 15% ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ పర్సంటేజ్లో మనం ఇంకా 1-2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఆ 1-2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.